Hi friends, 9th class maths chapter 6 linear equations in two variables. Exercise 6.3. Eighth problem, go buy or sowed wheat and paddy in two fields of total area 5000 square meters. Write a linear equations and draw a graph to represent the same. గోపయ్య దగ్గర 5000 స్క్వేర్ మీటర్ గల ఫీల్డ్ ఉంది. అందులో రెండు రకాల పంటలు వేశాడు. ఒకటి వీటు, రెండవది ప్యాడీ. 5000 స్క్వేర్ మీటర్లో పండించాడు అనమాట. దాన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసి దాని సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. సొల్యూషన్: let the wheat be sowed in a land equations x స్క్వేర్ మీటర్ అనుకుంటే మనకు వీట్ ఎంతో తెలియదు కాబట్టి అది మనం ఎక్స్ స్క్వేర్ మీటర్ అనుకుంటే లెట్ ద ప్యాడీ బి సోడ్ ఇన్ ఏ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మీటర్. మనకు వీటు ఎక్స్ స్క్వేర్ మీటర్ అనుకుంటే ప్యాడ్ కూడా మనకు తెలియదు కాబట్టి ప్యాడ్ వై స్క్వేర్ మీటర్ అనుకున్నాం. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 5000 స్క్వేర్ మీటర్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000 స్క్వేర్ మీటర్. మనకు ఈ ఈక్వేషన్ ఫామ్ ఆధారంగా గ్రాఫ్ గీయాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్: ఎక్స్ కోఆర్డినేట్ కాలం, వై కోఆర్డినేట్ కాలం, ఎక్స్ వై కోఆర్డినేట్ కాలం, పాయింట్. మనం ఎక్స్ వాల్యూ 1000 అనుకున్నప్పుడు అంటే వీటు 1000 స్క్వేర్ మీటర్లో పండించాలనుకుంటే మనం ఎక్స్ ప్లస్లో 1000 సబ్స్టిట్యూషన్ చేయాలి. 1000 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000. వై ఈజ్ ఈక్వల్ టు 5000. ఇక్కడ ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది వస్తే మైనస్ 1000 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 5000కి వెళ్ళి 1000 సబ్ట్రాక్షన్ చేస్తే 4000. మనం ఎక్స్ కోఆర్డినేట్ 1000, వై కోఆర్డినేట్ 4000. దీన్ని మనం ఏ పాయింట్లో గుర్తించాలి. వీటిని మనం 2000 చదరపు మీటర్లో పండించాలనుకుంటే మనం లెక్కనికి రాసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000. మనం ఎక్స్ ప్లస్లో 2000 సబ్స్టిట్యూషన్ చేస్తే 2000 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000. వై ఈజ్ ఈక్వల్ టు 5000. 2000 రైట్ సైడ్ వస్తే ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వస్తే మైనస్ 2000 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 5000కి వెళ్ళి 2000 సబ్ట్రాక్షన్ చేస్తే 3000. మనకు ఎక్స్ కోఆర్డినేటు 2000 అయితే వై కోఆర్డినేటు 3000. దీన్ని బి పాయింట్ గుర్తించాలి. మనము ఎక్స్ కోఆర్డినేట్ 1000, 2000 అనుకున్నాం కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటే వీటి కాబట్టి వీటిని 3000 చదరపు సెంటీమీటర్లో పండించాలనుకుంటే మనం ఇక్కడ లెక్కనికి రాసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000. ఎక్స్ ప్లస్లో 3000 సబ్స్టిట్యూషన్ చేస్తే 3000 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000. వై ఈజ్ ఈక్వల్ టు 5000. 3000 రైట్ సైడ్ వస్తే ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ 3000 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 5000కి 3000 సబ్ట్రాక్షన్ చేస్తే 2000 మిగులుతుంది. మనకి ఎక్స్ కోఆర్డినేట్ 3000 అయితే మనకు వై కోఆర్డినేట్ 2000. దీన్ని మనము సి పాయింట్గా గుర్తించాలి. మనకు ఎక్స్ వై కోఆర్డినేట్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాట్. ఎక్స్ యాక్సిస్ 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1000గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 యూనిట్స్ అని రాయాలి. ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ వై డాట్. వై యాక్సిస్ పైన 0 నుండి స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్లు, వై యాక్సిస్ పైన 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1000 యూనిట్లు వేసుకున్నాం కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 యూనిట్ అని రాయాలి. ఈ విధంగా స్కేల్ రాయాలి. ఎక్స్ కోఆర్డినేట్ 1000, వై కోఆర్డినేట్ 4000 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ 1000 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 4000 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ 1000, వై కోఆర్డినేట్ 4000. దీన్ని ఏ పాయింట్గా రాయాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ 2000, వై కోఆర్డినేట్ 3000 బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ 2000 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 3000 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ 2000, వై కోఆర్డినేట్ 3000. దీన్ని మనము బి పాయింట్ గుర్తించాలి. ఎక్స్ కోఆర్డినేట్ 3000, వై కోఆర్డినేట్ 2000 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ 3000 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 2000 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ 3000, వై కోఆర్డినేట్ 2000. దీన్ని సి పాయింట్ గుర్తించాలి. ఏబిసి పాయింట్లు ఒకే లైన్పై వచ్చే విధంగా గ్రాఫ్ గీయాలి. దీన్ని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5000 గ్రాఫ్. దిస్ ఈజ్ ద గ్రాఫ్.